మహాభారతంలో తప్పకుండా వినవలసిన కథ నలోపాఖ్యానం. గొప్ప కవి, మహానుభావుడైనటువంటి నన్నయ్య గారు ఈ కథకి ఎంతో గొప్ప ఫలశ్రుతిని ఇచ్చారు. ఒకరోజు బృహదర్షుడు అనే మహర్షి అరణ్యంలో ఉన్న ధర్మరాజు గారి వద్దకి వచ్చాడు. ఆయనతో ధర్మరాజు గారు మాట్లాడుతూ నాలాంటి భాగ్యహీనుడు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. సత్యానికి కట్టుబడి అడవులలో తిరిగే మాలాంటి రాజులున్నారా అన్నాడు. అప్పుడు మహర్షి, నువ్వే కాదయ్యా, సత్యధర్మాలకు కట్టుబడి అడవుల పాలైన మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి ధర్మాత్ముడైన నలుని కథ చెప్తాను విను. నీకేముంది, మహాబలవంతులైన సోదరులున్నారు పక్కన, 20,000 మంది సైనికులున్నారు, రథాలున్నాయి, కొన్ని వేల మంది బ్రాహ్మణులు నీ చుట్టూ ఉన్నారు, భార్య తోడు ఉంది. కానీ నలదమయంతులకు ఎవ్వరూ లేరు. కట్టుకున్న బట్టలతో అడవుల పాలయ్యారు. వారి కథ చెప్తాను విను. నిషధ రాజ్యాధిపతి వీరసేనుడి యొక్క కొడుకు నలమహారాజు. అలాగే విదర్భ దేశాన్ని పాలించిన రాజు భీముడు. భీముడికి సంతానం లేని కారణం చేత సంతానం కోసం ఎల్లప్పుడూ పరమశివుని యందు ధ్యాస ఉంచి ధ్యానించేవాడు. విశేష తేజో సంపన్నుడైనటువంటి దమనుడు అనే మహర్షిని ఆశ్రయించి సేవించాడు. భీముడు సేవ చేత ప్రీతి పొందినటువంటి ముని, నీకేం కావాలి అని అడిగితే, నాకు సంతానం కావాలి అని కోరుకున్నాడు. ముని ఇచ్చిన వరం చేత దమయంతి అనేటువంటి కూతురు, దమ, దాంత, దమనులు అనేటువంటి 3 కుమారులు కలిగారు. దమనుడు అనే మునివరం చేత పిల్లలు కలిగారు కాబట్టి ఆ ముని పేరు మీదుగా పిల్లలకు పేరు పెట్టుకున్నాడు భీముడు. దమయంతి చుట్టూ ఎప్పుడూ సుర, సిద్ధ, సాధ్య జాతులయందు ఉండేటువంటి కన్యల వంటి కన్యలు ఆమెను సేవిస్తూ ఉండగా చక్కగా ఆమె పెద్దదవుతూ వస్తోంది. అలా కొద్ది రోజులలో విషధరాజు అయిన నలచక్రవర్తికి దమయంతికి మధ్య అనురాగం అంకురించింది. అలా అంకురించటానికి కారణం, విదర్భ రాజ్యంలోని ప్రజలు నలచక్రవర్తి గుణగణాలను శ్లాఘిస్తూ మాట్లాడుతుండేవారు. అక్కడ నిషధ రాజ్యంలో ఉండే ప్రజలు దమయంతి గుణగణములను స్తోత్రం చేస్తూ మాట్లాడుతుండేవారు. అలా దమయంతికి నలుని యందు, నలునికి దమయంతి యందు అనురాగం అంకురించింది. ఒకరోజు నలచక్రవర్తి తన స్నేహితులతో కలిసి అంతఃపురంలో విహారం చేస్తున్నాడు. అప్పుడు అనేకమైనటువంటి హంసలు ఆకాశంలో ఎగురుతూ కిందకి దిగాయి. ఆ కిందకు దిగినటువంటి హంసలను చూసిన నలుడు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఒక్క హంస దొరికింది. ఆ హంస, ఈ నలుడు నన్ను చంపుతాడేమో అని భయపడి నలచక్రవర్తి వంక చూసి, నీవు దమయంతి యందు అనురాగం పొంది ఉన్నావు అని నాకు తెలుసు. నీవు నాకు అపకారం చేయకుండా వదిలేస్తే నీ గుణగణములను దమయంతి దగ్గర శ్లాఘించి నీకు దమయంతికి వివాహం కలిగే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను. కాబట్టి నన్ను వదిలిపెట్టు అని హంస మాట్లాడగా, సరే వెళ్ళు, నా గురించి దమయంతికి చెప్పు అని వదిలిపెట్టాడు. ఆ హంస మిగిలినటువంటి హంసలతో కలిసి ఎగురుతూ విదర్భ దేశానికి చేరుకొని దమయంతి ఉన్న అంతఃపురంలోకి వెళ్ళి దమయంతితో మాట్లాడింది. ఓ దమయంతి, నీ యందు విశేషమైనటువంటి గుణములున్నాయి. చాలా గొప్ప రూపం, కాంతి, ద్యుతి, వైభవం, ఇలా మంచి లక్షణములు కల నీకు అంతటి మంచి లక్షణములు కల భర్త లభిస్తే కదా అందం. తగిన భర్త లభించకపోతే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది. నీకు తగినటువంటి భర్త ఈ భూమండలంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే నలచక్రవర్తి. ఆయనని నీవు వివాహం చేసుకుంటే మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. నీకెన్ని సుగుణాలు ఉన్నాయో ఆయనకి అన్ని సుగుణాలున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం ఉన్నవాడు, ఎన్నో రాజ్యాలను గెలిచినవాడు. తప్పకుండా ఆయన్ని వివాహం చేసుకో అని హంస ప్రతిపాదన చేసింది. అప్పటికే నలుడి యందు మనసు కలిగినటువంటి దమయంతిదేవి ఎంతో సంతోషించి నలుడినే వివాహం చేసుకోవాలని కోరుకుంది. అప్పుడు దమయంతి హంసతో ఇలా అంది, నీవు నలమహారాజు వద్దకు వెళ్ళి నా గురించి చెప్పి తనలో అనురాగం అంకురించేలా చేయమంది. మళ్ళీ ఆ హంస నలమహారాజు వద్దకి వచ్చి దమయంతి గురించి చెప్పింది. కొంతకాలం అయ్యింది. దమయంతి తండ్రి, పిల్ల ఎందుకిలా చిక్కిపోతోంది, ఎందుకు సరిగ్గా భోజనం చేయటం లేదు అని చెలికత్తెల వలన విషయం తెలుసుకొని స్వయంవరాన్ని ప్రకటించాడు భీముడు. భూమండలంలో ఉన్న అనేక మంది గొప్ప గొప్ప రాజులకు ఆహ్వానం పంపించాడు. దమయంతికి అతిలోక సుందరి అని పేరు ఉన్న కారణం చేత ఎంతోమంది రాజులు స్వయంవరానికి బయలుదేరారు. నలుడు కూడా బయలుదేరుతున్నాడు. ఈ సమయంలోనే ఒక విచిత్రం జరిగింది. పర్వతుడు, నారదుడు అనే దేవమునులు గానం చేసుకుంటూ ఇంద్రలోకం వెళ్ళారు. దేవేంద్రుడు ఆ మునులను చూసి ఇలా అడిగాడు, ఏమయ్యా, మీరు అన్ని లోకములు తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు అనగా,
మేము భూలోకం నుండి వస్తున్నాము అన్నారు. అయితే నాకు భూలోకం గురించి ఒక సమాచారం కావాలి. మీరు చెప్పండి. భూలోకం మీద తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. ఎందుచేత అంటే రాజులు ఒకరి మీద ఒకరితో దండయాత్ర చేసుకుంటుంటారు. ఆ యుద్ధాలలో రాజుల కోసం వెన్నుచూపని సైనికులు యుద్ధం చేస్తూ ప్రాణాలు వదిలి స్వర్గలోకం చేరుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో అలా ఎవరూ రావట్లేదు. ఏ భూమి మీద యుద్ధాలు లేవా? ప్రభువు కోసం తన ప్రాణాలు పణంగా పెట్టే భటులు లేరా అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు ఆ దేవమునులు ఇలా అన్నారు. భూమి మీద యుద్ధాలు లేక కాదు, ప్రస్తుతానికి యుద్ధాలన్నీ పక్కన పెట్టారు. తరువాత యుద్ధం చేయవచ్చు, కానీ ముందు దమయంతి స్వయంవరానికి వెళ్దాం అని రాజులందరూ స్వయంవరానికి బయలుదేరారు. ఏమిటా దమయంతి స్వయంవరం కథ అని అడిగాడు ఇంద్రుడు. సుర, సిద్ధ, నర, సాధ్య దేవతలలో ఆమె అంత సుందరి లేదు అన్నారు. ఆవిడను భార్యగా పొందాలని రాజులందరూ వెళ్ళారు. అందుకే యుద్ధాలు లేవు దేవేంద్ర అన్నారు. ఇది ఇంద్రుడి మనస్సును ఆకర్షించింది. అంత గొప్ప అందగత్తెన ఆవిడ? అయితే తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అనుకొని తనతో పాటు అగ్నిహోత్రుడు, యమధర్మరాజు, వరుణుణ్ణి కూడా పిలిచాడు. నలుగురూ కలిసి స్వయంవరానికి వెళుతున్నారు. అదే సమయంలో పైనుంచి నలుణ్ణి చూశారు. వారు దేవతలు కనుక దమయంతిదేవి నలుణ్ణి చేసుకోవాలనుకుంటోంది అని తెలుసుకున్నారు. అప్పుడు వారు నలుడి దగ్గరకు వెళ్ళి వారెవరో చెప్పకుండా పిలవడమే ఓ నిత్య సత్యవ్రత అని పిలిచారు. ప్రతినిత్యము సత్యమునే పలికేవాడా, ఓ నలచక్రవర్తి, నీవు దూతవై మా గురించి చెప్పి మాకు ఉపకారం చేయాలి అన్నారు. అసలు మీరెవరు? మీకు నేను ఏ ఉపకారం చేయాలి చెప్పండి, తప్పకుండా చేస్తాను అన్నాడు నలుడు. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, నేను ఇంద్రుణ్ణి. నాతో వచ్చిన వీరు దిక్పాలకులు, అమితమైన కీర్తి యశస్సు కలిగిన వారు. మేము దమయంతి స్వయంవరానికి బయలుదేరాము. ఆవిడ మా నలుగురిలో ఎవరిని వరించినా పర్వాలేదు. మా మీద ఆవిడ మనసు బాగా ప్రసరించాలంటే నీవు వెళ్ళి మా గురించి ఆవిడికి చెప్పాలి. నీవు అలా వెళ్ళడానికి వీలుగా నీవు కనపడకుండా ఆమె అంతఃపురంలోకి వెళ్ళవచ్చు. ఈ శక్తిని వాడుకొని దమయంతి దేవి దగ్గరికి వెళ్ళి మా గురించి గొప్పగా చెప్పు అన్నారు. అప్పుడు నలుడు ఇలా అన్నాడు, మీరు ఏ కార్యం మీద బయలుదేరారో నేను అదే కార్యం మీద బయలుదేరాను. ఇప్పుడు మీరొచ్చి మీ గురించి ఆవిడికి నన్ను చెప్పమంటున్నారు. నేను కూడా ఆవిడని భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నన్ను ఇలా అడగవచ్చా? దోషం కదా. నేను మీ గురించి ఎలా చెప్తాను అనగా, మరి తప్పకుండా చేస్తాను అని ముందు మాట ఎందుకు ఇచ్చావు? మాట ఇచ్చావు కదా, అందుకని వెళ్ళి మా గురించి దమయంతి దేవికి చెప్పు, వెళ్ళు అన్నారు. నలుడు ఎవరికీ కనపడకుండా దమయంతి ఉన్న ప్రాంగణానికి వెళ్ళాడు. అక్కడ చెలికత్తెలు దమయంతి నలుడి గురించి మాట్లాడుకుంటున్నారు. నలుడు వెళ్ళి దమయంతి ముందు నిలిచాడు. అప్పటి వరకు దమయంతిదేవి నలుణ్ణి చూడలేదు. దమయంతి నలుణ్ణి చూసి, ఎవరు నీవు? ఎలా రాగలిగావు అంతఃపురంలోకి? మా తండ్రి భీముడు విదర్భ దేశాన్ని పరిపాలిస్తుండగా ఇలా రావడం అత్యంత దోషం అని నీకు తెలియదా? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు అని అడిగింది. వెంటనే ఆయన నేను నలుణ్ణి అని అన్నాడు. దమయంతి ఎంతో సంతోషించి, అసలు ఈ స్వయంవరం అంతా నీకోసమే ఏర్పాటు చేయబడింది. ఎలాగైనా నిన్ను రప్పించాలనే మా నాన్నగారి ప్రణాళిక. నా మనసు నీ యందు ఉంది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది. అప్పుడు నలుడు, లేదు దమయంతి, నలుగురు దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్నిదేవుడు నన్ను దూతగా పంపారు. ఆ నలుగురిలో నీవు ఎవరినైనా ఒకరిని వరించవచ్చు. వారి గుణగణములను నీ దగ్గర చెప్పమని నన్ను పంపించారు అనగా దమయంతి ఇలా అంది, నేను నిన్ను ఎప్పుడో మనసులో వరించాను. ఇప్పుడు దేవతలు పెళ్లి చేసుకుంటారు కదా అని మలిన మనస్సుతో నేను ఆ పని చేయను. నేనెక్కడా, ఇంద్రాది దేవతలెక్కడా? వారిని నేను దేవతలుగా పూజిస్తాను. నిన్ను నేను భర్తగా భావన చేశాక వేరొకరిని భర్తగా చేసుకోవడం అనేది నాకు సాధ్యమైన విషయం కాదు. కాబట్టి నీవే నాకు భర్తవి. నీ గుణములు హంసచేత విని నా మనసు నీ యందు ఉంచిన దానని. నేను నీ ధనాన్ని అయినటువంటి నన్ను తీసుకెళ్ళి వేరొకరికి ఇవ్వడం పురుషుని యందు దోషమవుతుంది. కావున నీవు అలా మాట్లాడకు. అలా మాట్లాడడం విన్నా దోషమవుతుంది. నీకు కాకుండా వేరొకరికి భార్యను అవలేను. అలా కావాల్సి వస్తే నీటిలో దూకో, నిప్పులో పడో, విషాహారం తీసుకొనో నా శరీరం వదులుతాను తప్ప ఇంకొకరికి భార్యను కాను అంది. అప్పుడు నలుడు ఇలా అన్నాడు, అంత గొప్పవారు, విశేషమైన తేజస్సు ఉన్నవారు, నిన్ను కోరుతున్నవారు దేవతలు.
అటువంటి వారి పాదధూళి కూడా ముట్టుకునే అర్హత నాకు లేదు. నేను మనుషుణ్ణి, మృత్యువు పొందే జన్మ ఉన్నవాడిని. మృత్యువు లేకుండా, వృద్ధాప్యం రాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి వారు దేవతలు. అటువంటి వాళ్లను కాదని నన్ను చేసుకుంటాను అంటున్నావు. నీవు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా అని అడిగాడు. ఇదే మాట్లాడొద్దు అని చెప్పాను కదా. నాకు కావలసింది నువ్వు మనుషుడివైతే నేను మనిషినేగా. నేను మనుష్యలోకంలోనే పుట్టాను కదా. నువ్వు రాయబారిగా వచ్చావు. నీ మీద ఏదైనా కలంకం పడుతుందని నువ్వు అనుమానిస్తున్నావు కదా. సరే, నేను చెప్పవలసింది చెప్పాను అని వాళ్ళతో చెప్పు. ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఆ నిర్ణయం నాది అంది. నలుడు ఇంద్రాదులతో నేను చెప్పవలసినదంతా చెప్పాను అని చెప్పాడు. వాళ్ళు దమయంతి నలుణ్ణి వరిద్దామనుకుంటోంది. ఆమె ధర్మానికి శాస్త్రానికి కట్టుబడింది. కానీ ఆమె యొక్క పూనిక ఎంత గొప్పదో ఒక చిన్న పరీక్ష చేసి చూద్దాం. మనం నలుగురం నలుడిలాగా మారిపోయి స్వయంవరంలో 5గురం వరుసగా కూర్చుందాం అని నలచక్రవర్తిలాగా మారిపోయి స్వయంవరంకు వచ్చి 5గురు ఒకే చోట కూర్చున్నారు. ఆవిడ వచ్చి ఆ 5గురు నలచక్రవర్తులను చూసింది. చూసి ఈ దేవతలే నా యందు ప్రసన్నులు కావాలి అని ఆ ఇంద్రాది దేవతలను మనసులో ప్రార్థన చేసింది. అది ఆవిడ గొప్పదనం. ఆమె ప్రార్థనకు దేవతలు సంతోషించారు. ఆమె బుద్ధిని ప్రచోదనం చేశారు. సమస్య పరిష్కారం ఎప్పుడూ ఒకే చోట ఉంటాయి. ఈ సమస్యకి ఇది పరిష్కారం అని తెలియడమే బుద్ధి ప్రచోదనం. ఆ బుద్ధి ప్రచోదనం దేవతలు ఆమె యందు కల్పించారు. అప్పుడు ఆమెకి 3 లక్షణములు గోచరించాయి. దేవతల కళ్ళు మూతపడవు. వారి కనురెప్పలు ఎప్పుడు తెరిచే ఉంటారు. 2, దేవతలకి చెమట పట్టదు. ఇక 3, వారి పాదాలు నేలను తాకవు. కాబట్టి అక్కడ ఉన్న 5గురు నలచక్రవర్తుల్లో నన్ను ఎలా గుర్తుపడుతుందో, అసలు గుర్తుపడుతుందో లేదో అని చెమట పట్టి ఆలోచిస్తున్నవాడు అసలు నలుడు. భూమికి కాళ్ళు తగులుతున్నవాడు నలుడు. కంగారులో 1కి 2 సార్లు కనురెప్పలు కొడుతున్నవాడు నిజమైన నలుడు. చక్కగా ఏ కంగారు లేకుండా, కనురెప్ప కొట్టకుండా, భూమికి పాదం తగలకుండా కూర్చున్నవారు ఆ ఇంద్రాది దేవతలు. ఈ లక్షణాలు చూసిన ఆవిడ చెమట పట్టిన నలుడి మెడలో పుష్పహారం వేసింది. పుష్పహారం వేయగానే దేవతలు చాలా సంతోషించి నలునికి వరాలు ఇచ్చారు. నువ్వు ఎప్పుడు ఎక్కడ యజ్ఞం చేసినా అక్కడికి వచ్చి నేనుంటాను అన్నాడు ఇంద్రుడు. నువ్వు ఎక్కడ సంకల్పం చేసి పిలిస్తే అక్కడికి మేము వస్తాం అని అగ్ని, వరుణుడు వరమిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ మనసు విచలితం కాకుండా నేను అనుగ్రహిస్తున్నాను అని యమధర్మరాజు గారు అన్నారు. ఇలా నలుడు వరాలు పొందడానికి కారణం దమయంతిదేవి పరిణితి. దేవతలు తిరుగు ప్రయాణమై వెళ్తున్న సమయంలో ద్వాపరుడితో కలిసి కలిపురుషుడు వస్తున్నాడు. ఇంద్రాది దేవతలు వారిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంత హడావిడిగా అన్నారు. దమయంతిదేవి స్వయంవరం జరుగుతోంది కదా, అక్కడికి వెళ్తుంటాను, వరమాల వేస్తుందేమో అన్నాడు. వాళ్ళు నవ్వి ఇలా అన్నారు. నీ మెడలో వరమాల వేస్తుందని వెళ్తున్నావా? ఆమె ఎంతటి అతిలోక సుందరి అయినా ఆమె వివాహం నలచక్రవర్తితో జరిగిపోయింది అన్నారు. కలిపురుషుడు అంటేనే నిష్కారణ కోపం ఉండేటువంటి వాడు. అలాంటివాడు అన్నాడు, ఆహా, నేను వెళ్లకుండానే అయిపోయిందా ఆ దమయంతిదేవి స్వయంవరం? నలుణ్ణి వరించిందా? వారు సంతోషంగా కాలమెలా గడుపుతారో చూస్తాను. వారిని అష్టకష్టాలు పెట్టి విడదీసి వారిని ఏడ్చేటట్లు చేస్తాను. వారిని ఎంతటి బాధలు పెడతానో చూడండి అని నలచక్రవర్తి దగ్గరకు వచ్చి ఆయనలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కలి ప్రవేశించాడో బుద్ధి పతనమవుతుంది. బుద్ధి పతనమైందా చేయకూడని పనులు చేస్తారు, దిగజారిపోతాడు. కానీ నలుడు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, బ్రాహ్మణులకు విశేషమైన దానాలు చేస్తూ ధర్మంతో ఉన్న నలుని యందు ప్రవేశించటానికి కలికి అవకాశం రాలేదు. కాలం గడుస్తోంది. కలి ఎదురు చూస్తూనే ఉన్నాడు. నలదమయంతులకు 2 మహా తేజోవంతమైన పిల్లలు కూడా కలిగారు. వారే ఇంద్రసేనుడు, ఇంద్రసేనాని. ఇలా జరుగుతుండగా ఒకసారి నలమహారాజు మూత్ర విసర్జనకు వెళ్ళి కాళ్ళు మర్చిపోయి సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ ఏ పని మూత్ర విసర్జన తర్వాత నలమహారాజు శౌచం పోవడం వలన కడుక్కొని కానీ ఏ పని చేయడానికి అవకాశం దొరికింది. నలమహారాజు శౌచం పోవడం వలన కలిపురుషుడు నలమహారాజుకి అవకాశం దొరికింది. ఉత్తర క్షణం కాలికలలోకి నలమహారాజులోకి ప్రవేశించాడు.
ఒక బ్రాహ్మణ వేషంలో నలుని సోదరుడైన పుష్కరుని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నలుని వేషంలో నలుని సోదరుడైన పుష్కరునితో జూదం ఆడమని ఇప్పుడు నలుని నలుడి దగ్గరకు తీసుకెళ్లి జూదం ఆడమని చేశారు. పుష్కరుణ్ణి నలుడి దగ్గర వచ్చి రాజ్యమేలే జూదం ఆడమని ఎంతో ఒత్తిడి చేశారు. ఆ కాలంలో ఎవరైనా వచ్చి రాజ్యమేలే ప్రభు ధర్మయుద్ధం ధర్మజూదం రెండూ సమానం అని నలుడు భావించి జూదం ఆడటం ధర్మజూదం రెండూ సమానం అని నలుడు భావించి జూదం ఆడటం మొదలు పెట్టాడు. తనకున్న ధనమంతా ఒకదాని తర్వాత ఒకటి ఓడిపోయి సక్రమంగా లేదు. పాచికలలో ధనమంతా ఒకదాని తర్వాత నలమహారాజుకి అనుకూలంగా పాచికలలో ద్వాపరుడు ఉండటం ఓడిపోతున్న నలమహారాజుకి అనుకూలంగా పాచికలు పడటం. ఏమిటి రాజు ఇలా ఓడిపోతున్న నలమహారాజును రెండు సార్లు ఆడి వదిలివేయచ్చు. ఏమిటి రాజు ఇందులో ధర్మదోషం రాదు, కానీ ఎన్ని సార్లు ఆడి వదిలివేయచ్చు అని వారు అందులో ధర్మదోషం రాదు. దమయంతిని కానీ ఎందుకు ఇలా నలమహారాజు ఎవరు చెప్పినా వినడం లేదు తల్లి. దమయంతిని వచ్చి చెప్పమ్మా అని నలమహారాజు ఎవరు చెప్పినా వినడం లేదు వచ్చి వారించి నువ్వు వచ్చి చెప్పమ్మా అని దమయంతిని తీసుకెళ్లారు. నలమహారాజు వారించింది, చెప్తే వినడం లేదు. వేడుకుంది, నేనేం చేయాలి అని నలమహారాజు వినలేదు. చెప్తే వినడం లేదు, నేనేం చేయాలి అనుకుంది దమయంతి. ఇది పెద్ద కష్టం రావడానికి మూలం అని భావించిన దమయంతి ఒక నిర్ణయానికి వచ్చింది. పాచికలు పుష్కరునికి అనుకూలంగా పడుతున్నాయి కాబట్టి రాజ్యమంతా కోల్పోతాడు నలుడు. కష్టాలు ప్రారంభమవుతాయి. అందుకని వార్ష్ణేయుడు అనే సారథిని పిలిచి తన పిల్లలైన ఇంద్రసేనని రథమెక్కించి వీళ్ళని తీసుకెళ్లి నా తండ్రి గారైన భీముడి దగ్గర దించి మళ్ళీ అంతే వేగంతో తిరిగి రమ్మని చెప్పింది. రథం వెనక్కి వచ్చేలోపు నలమహారాజు సామ్రాజ్యమంతా ఓడిపోయి రాజ్యభ్రష్టుడైపోయాడు. కట్టుబట్టలతో దమయంతి దేవిని తీసుకుని నగర పొలిమేరలకు వెళ్ళి 3 రోజులున్నాడు. పలకరించినవాడు లేడు, అన్నం పెట్టినవాడు లేడు. కలిపురుష ప్రవేశం పొందిన నలుని యందు అంత విముఖత పొందారు ప్రజలు. కేవలం నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నారు. దమయంతి ఆకలికి తట్టుకోలేకపోతోంది. ఆ సమయంలో ఆకాశంలో బంగారు రెక్కలతో ఎగురుతున్న పక్షులను చూశాడు నలుడు. ఈ పక్షులు భూమికి దగ్గరలోనే ఎగురుతున్నాయి. వీటిని పట్టుకొని తింటే ఆకలి తీరుతుందని తను కట్టుకొని ఉన్న పంచెను విప్పేసి పైకి పక్షుల మీదకి విసిరాడు. ఆ పక్షులు పెద్దగా నవ్వుతూ, పిచ్చివాడా నలుడా, మేమెవరో తెలుసా? నిన్ను ఓడించిన పాచికలం. నీకు ఒంటి మీద బట్ట కూడా లేకుండా చేయాలని నీ పంచెని ఎత్తుకుపోతున్నాం అన్నాయి ఆ పక్షులు. కట్టుకోవడానికి బట్టలేక దమయంతిదేవి తన చీరని సగంగా చించి ఇస్తే ఆ ముక్కని వస్త్రంగా కట్టుకున్నాడు. సార్వభౌముడు, ధరణీ మండలాన్ని ఏలినవాడు ఇవాళ బట్టలేక భార్య చీరలో సగభాగం కట్టుకున్నాడు. ఇద్దరూ అరణ్యంలో వెళ్తుండగా 4 రహదారుల కూడలి కనబడింది. తినడానికి తిండి లేదు, ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు. 4 రోజులైంది తిండి తినక. పరమ దీనంగా ఉంది దమయంతిదేవి. నలుడు భార్యను చూసి, దమయంతి, ఈ 4 రహదారుల కూడలిలో ఒకటి దక్షిణ దేశానికి వెళ్తుంది, ఒకటి విదర్భ నగరానికి వెళ్తుంది, ఇంకొకటి కోశల రాజ్యానికి వెళ్తుంది, మరొకటి ఉజ్జయినికి వెళ్తుంది. మనం ఏ దారిన వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం చెప్పు అన్నాడు. ఆవిడ నలుణ్ణి చూసి, ఎందుకండి అంత బెంగ? మీ రాజ్యం ఎంతో మా నాన్నగారి రాజ్యం మీకు అంతే. విదర్భ నగరానికి వెళ్ళిపోదాం. మా నాన్నగారు ఉన్నారు కదా, మనకి కాలం కలిసొచ్చేదాకా మా నాన్నగారి ఇంట్లో తలదాచుకుందాం. బిడ్డలు అక్కడే ఉన్నారుగా, రండి వెళ్ళిపోదాం అంది. అప్పుడు నలుడిలా అన్నాడు, ఒకప్పుడు ఎంతో గొప్ప స్థితిలో రాజ్యాధికారం కలిగి మహారాజుగా మీ ఇంటికి వచ్చాను. బంధువుల గౌరవాన్ని పొందాను. ఇవాళ అన్నీ పోగొట్టుకున్న వాడిలా భార్య చీరలో సగం కట్టుకొని మీ నాన్న ముందు ఎలా నిలబడను? ఏం గౌరవంగా ఉంటుంది? అరణ్య మార్గాన వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు దమయంతి, ఎందుకండి అంత బాధపడతారు? నేనుండగా మీ కాపద ఎక్కడి నుంచి వస్తుంది? ఓ మహారాజా, నిన్ను వాళ్ళు అన్యాయం చేశారు, కానీ మన రాజ్యం ఎప్పటికైనా మనకు వస్తుంది. నా గురించి ఏం బాధపడకు. మనిద్దరం ఒకరికొకరు ఉన్నప్పుడు మనకు దుఃఖం లేదు అని ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఒక మట్టి కొట్టుకుపోయిన శిథిలమైన ఇల్లు లాంటిది కనిపిస్తే ఇద్దరూ అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. బాగా అలసిపోయిన దమయంతి భర్త పక్కన ఉన్నాడు కదా అని నిద్రపోతోంది. కానీ నలుడు నిద్రపోలేకపోయాడు. అయ్యో, అనవసరంగా జూదమాడాను. ఎక్కడో ఒకచోట ఆపవలసింది, కానీ నేను ఆపలేదు. దమయంతి వద్దు అని వారించింది, వినలేదు. ఆప్తమిత్రులు, జనులు అందరూ విడిచిపెట్టారు. రాజభోగాలు అనుభవించాల్సిన దమయంతి ఇప్పుడు ఇలా దుమ్ము ధూళి పట్టిన చోట శయనిస్తోంది. దేవతలకు ఇల్లాలు కావాల్సింది, కానీ కోరి కోరి నన్ను వరించింది అని ఆమెను చూసి బాధపడుతూ
ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను పక్కన లేని కారణంగా ఆమె విదర్భను చేరుతుంది. తనైనా సంతోషంగా ఉంటుందని ఆమెను విడిచి కొంచెం దూరం వెళ్ళి, అన్ని కష్టాల్లో నా తోడుగా ఉన్న భార్య, నేనున్నానని నమ్మి నిద్రపోతున్న భార్యని ఇలా అరణ్యంలో విడిచి వెళ్ళడం దారుణం కదా అనిపించింది. కానీ నా పక్కన ఇలా ఎన్ని రోజులు అరణ్యంలో తిరుగుతుంది? కాలం కలిసి వస్తే భార్యని కలుసుకుందామని భార్యని విడిచిపెట్టి వెళ్ళలేక కలిచేత ఆవహించిన నలుడు యుక్తాయుక్తములు మరిచి ఘోర అరణ్యంలో దమయంతిని వదిలిపెట్టి వెళ్ళాడు. దమయంతికి మెలకువ వచ్చి భర్త కోసం చూసింది. చుట్టుపక్కలా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. శోకంలో మునిగిపోయింది దమయంతి. ఐశ్వర్యం పోతే ఆవిడ ఏడవలేదు. భర్త కనిపించలేదని ఏడ్చింది. నిన్ను వీడను అని ప్రతిజ్ఞ చేసిన వాడివి, నన్ను వదిలి వెళ్ళిపోయావు, ఇప్పుడు నీకు అసత్య దోషం వచ్చింది అని బాధపడింది. నేను ఒంటరి దానిని, నిన్ను ఎక్కడని వెతకను అని దుఃఖించింది. అప్పటికే 4 రోజుల నుండి తిండి తినలేదు దమయంతి. అడుగు వేస్తే రహదారి అంతా ముళ్ళులు, ఒక పక్క నీరసం, తట్టుకోలేకపోయింది. రాజ్యం పోయాక ఈ బాధలన్నీ ఉన్నాయి. కానీ నలుడు పక్కన ఉన్న కారణం చేత ఆ బాధలన్నీ కనపడలేదు దమయంతికి. ఇప్పుడు నలుడు పక్కన లేని కారణంగా ఇవన్నీ బాధలుగా తోస్తున్నాయి. భర్తను తలుచుకుంటూ, నేను నీకు ఉపశమనం కాదా, ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని ఆమె శోకిస్తూ నలుడిని వెతుక్కుంటూ అరణ్యంలో వెళ్తోంది. అలా వెళ్తున్న దమయంతిని ఒక్కసారిగా కొండచిలువ వచ్చి చుట్టేసింది. అప్పుడు ఆవిడ ఇలా అంది, ఓ నాథా, ఇప్పటిదాకా నేను నిన్ను వెతుకుతున్నాను, ఇక వెతకలేను. నన్ను కొండచిలువ వచ్చి పట్టుకుంది కనుక నా శరణాగతి విని నన్ను ఇప్పుడు వచ్చి రక్షించు అంది. ఈ అరుపులు ఒక ఎరుకవాడు విని కొండచిలువను ముక్కలు ముక్కలుగా కోసి చంపేశాడు. ఆవిడ కోసం నీరు పండ్లు తెచ్చి అక్కడ పెట్టాడు. ఆవిడ వాటిని ఆరగించింది. ఆవిడ తిన్న తరువాత ఆమెలో అందం ఆయన కంటపడి అతని మనసులో కలగకూడని కోర్కె కలిగింది. అంత మహాపతివ్రత అగ్నిశిఖ అయిన దమయంతిదేవిని ఆపేక్షించగా ఆ ఎరుక హృదయాన్ని తెలుసుకున్న దమయంతి, నీవు వెంటనే మరణించెదవుగాక అంది. ఉత్తర క్షణమే అతడు మరణించాడు. కొండచిలువ పట్టుకున్నప్పుడు కూడా తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి, ఓ కొండచిలువ, నీవు మరణించెదవుగాక అని చెప్పవచ్చు. కానీ ఆవిడ ప్రాణం కోసం పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టలేదు. ప్రాణంతో ఉండి శీలాన్ని కోల్పోవలసి వస్తే పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. ఆవిడికి ప్రాణం కన్నా శీలం గొప్పది. అలా నడుచుకుంటూ అరణ్యంలో వెళ్తుండగా ఆవిడకి ఒక మునిపల్లె కనపడింది. ఆ మునిపల్లె కేవలం దమయంతికి మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే అలా తపస్సు చేయగల మహా తేజస్వులైన మునులు ఉన్నారు. ఆమె వెంటనే మునులను చూడగానే వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, నలమహారాజు గారు ఇలా వెళ్తుంటే మీ పాదాలకేమైనా నమస్కరించి వెళ్ళారా అని అడిగింది. వాళ్ళు నవ్వి, నలుడు ఇటు రాలేదమ్మా, త్వరలోనే నువ్వు నలమహారాజు యొక్క సమాగం పొందుతావు. పూర్వం మీరు ఏ రాజ్యాన్ని పరిపాలించారో ఆ రాజ్యాన్ని ఇద్దరూ కలిసి సంతోషంగా అనుభవిస్తారు. సమస్త సుఖ సంపదలు మీకు కలుగుతాయి అని అనగానే దమయంతికి ఊరట లభించింది. చాలా సంతోషంతో బ్రతుకు మీద ఆశ అంకురించింది. దమయంతిదేవికి నలమహారాజును తిరిగి కలుస్తాను అన్న విశ్వాసం కలగగానే ఆమె ఎదురుగుండానే ఆ మునిపల్లె అదృశ్యమైపోయింది.